AP Government Teachers Association Raja Mohan Garu and CP Vijay Kumar, Advisor District PETs Association. Customary tradition to have this seminar cum tournament every year, sir. Unfortunately, for the last 2 years, we didn't able to conduct this seminar cum tournament. For beloved District Education Officer Sri Mohan Ramlingam Garu and another personality, Mr. Sri Assistant Commandant Nageswarappa Garu, Assistant Commandant. Sir, I request you to come on to the dais and occupy the chair. Reddy Garu and S.P. Mohan Reddy Garu, our TO, all the authorities, all the dignitaries on the dais, please join your hands in lit the lamp. Lit the lamp now. Oh, sorry. Thank you, sir. Thank you very much. Done it. Thank you, sir. St. Joseph Girls, small teeny tat, will welcome the guests now.
Flag shot. Order. Our member of the Legislative Assembly will hoist the association flag. Flag salute. Order. Thank you very much, sir. పత్తికొండ శ్రీశైలం అండ్ కర్నూలు 8 జూన్ల నుంచి ఈ యొక్క వ్యాయామ ఉపాధ్యాయ సదస్సు వ్యాయామ ఉపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ రామదుర్గం. ఆదోని జోన్ పీటీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కె రామమూర్తి గారు పీడీ అండ్ సెక్రటరీ శ్రీ కె సురేంద్ర బాబు గారు పీటీ. వారి యొక్క పీటీస్ అందరూ కూడా మార్చ్ పాస్ చేసుకుంటూ ముఖ్య అతిథులకు విచ్చేస్తున్నారు. మరి వారి వెంటనే కోడుమూరు జోన్ పీటీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జిఎండి ఇస్మాయిల్ గారు పీడీ, సెక్రటరీ శ్రీ ఎండి అస్లాం గారు పీటీ, ఫ్లాగ్ బేరర్ అందరూ కూడా మార్చ్ పాస్ చేసుకుంటూ ముఖ్య అతిథులకు విచ్చేస్తున్నారు. కోడుమూరు జోన్ అలాగే శ్రీ ఈ వెంకటేశ్వర గారు పీడీ, సెక్రటరీ శ్రీ పి భుజంగరావు గారు మరి వారి యొక్క పీడీస్ అందరూ కూడా మార్చ్ పాస్ చేసుకుంటూ ఇచ్చేస్తున్నారు. కోడుమూరు జోన్ పత్తికొండ జోన్ పీటీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జోసఫ్ గారు అలాగే సెక్రటరీ సంజప్ప గారు మరి అలాగే పీటీస్ అందరూ కూడా మార్చ్ పాస్ చేసుకుంటూ ముఖ్య అతిథులకు విచ్చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా మనము ఈ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం. అయితే ఇటీవల కాలంలో క్రీడల యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మరి ఎప్పుడో క్రీస్తు పూర్వంలో అరిస్టాటిల్ కొటేషన్ అవసరం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. మరి ఇటీవల మన పాఠశాలలో చూస్తే కోళ్ల ఫారం ఏ విధంగా ఉంటుందో మన పాఠశాలలు కూడా అదే విధంగా ఉంటాయి. మన కోళ్ల ఫారం ఎందుకోసం పెట్టుకున్నామంటే కేవలం ఎగ్స్ కోసము మీట్ కోసం పెట్టుకున్నాం. మన పాఠశాలలు కూడా కేవలం ఎందుకోసం పెట్టుకున్నామంటే మార్కుల కోసం పెట్టుకున్నాం అనే స్థాయిలో రోజు రోజుకి మన పరిస్థితులు చాలా దిగజారుతున్నాయి. మరి క్రీడల విషయం చూస్తే గతంలో మేము చదివేటప్పుడు లేకుంటే ముఖ్య అతిథులు చదివేటప్పుడు నెట్ ఇప్పేవాడు ఉండడం అంట. నెట్ కట్టిన తర్వాత జూన్ 13వ తేదీ నెట్ కడితే గ్రౌండ్లో ఏప్రిల్ 23వ తేదీ మళ్ళీ నెట్ ఇప్పేవాళ్ళు. ఇటీవల కాలంలో నెట్ కట్టడమే మహాభాగ్యం అయిపోయింది. గతంలో గ్రౌండ్లో చెప్పులు లేకుండా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు గ్రౌండ్లో చెప్పులు లేకుండా నడవలేకపోతున్నాం. ఎందుకంటే గ్రౌండ్ వాడుకోవడం లేదు, పల్లేరకాయలు వచ్చేసినాయి. ఇది చాలా దారుణమైన విషయం. ఇది ఒకవైపు తల్లిదండ్రులు కేవలం మా పిల్లలు చదువు అంటే పుస్తకాల్లో ఉండే విషయాన్ని మాత్రమే గ్రహించి పరీక్షలు రాసి 600 మార్కులకి 656 మార్కులు రావడానికి వాళ్ళు కోరిక. వాళ్ళకి 600 మార్కు 654 మార్కులు ఎట్ట వస్తాయని కూడా ఆలోచించడం లేదు. మాకు రావాలి, మా పిల్లలు ఏం చేస్తారో మాకు తెలియదు,
మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ స్కూల్ పంపిస్తాం, మీ స్కూల్లోనే ఉంచండి, మీ పాఠాలు చెప్పండి, కష్టపడి పాఠాలు చెప్పండి అని తల్లిదండ్రుల యొక్క అభిరుచి బాగా పెరిగిపోతుంది. కానీ ఏ తల్లిదండ్రులు కూడా మా పిల్లవాడిని కనీసం రోజు గంట సేపు ఆడిపించండి, మా పిల్లవాడు ఆరోగ్యకరంగా ఉంటే, మంచి మానసిక ఉల్లాసం ఉంటే చదువు బాగా వస్తుందని అంటున్న తల్లిదండ్రుల యొక్క సంఖ్య నాకు తెలిసి కేవలం 5 నుంచి 10% మాత్రమే ఉంది. చేశాను. మళ్ళీ ఇంత చక్కటి దాతలు నాకు తెలిసి ఎస్పీ రెడ్డి గారు కానీ టీజీ వెంకటేశ్వర కానీ ఏ విషయంలో వెళ్ళినా కానీ క్రీడలన్నా చదువన్నా ఇంకోటన్నా నో అనే వర్డ్ అప్పుడు దానకర్ణలు దానవీర ఎస్పెషల్లీ మోహన్ రెడ్డి గారు ఎనీ క్రీడా కార్యక్రమాలకి వెళ్ళినా కానీ నో అనే సమాధానం లేకుండా మనం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండే పీఈటీలని ప్రభుత్వ పాఠశాలలో క్రీడా అంశాలని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా లాస్ట్ అక్టోబర్లో దాదాపుగా ఒక 2 మంది పీఈటీలను కూడా యంగ్స్టర్స్ని మంచి వెల్ క్వాలిఫైడ్ బాగా యాక్టివ్గా ఉన్న పీఈటీస్ని కూడా రిక్రూట్ చేయడం జరిగింది. ఈ కర్నూలు జిల్లాలో కర్నూలు ఎమ్మెల్యే గారు గత 20 సంవత్సరాల నుండి క్రీడలకు దాతగా ఉండి అన్ని విధాల ఆర్థిక సహకారాలు చేస్తున్నారు. అలాగే గత 20 సంవత్సరాల నుండి నంద్యాల పార్లమెంటు సభ్యులు మన జిల్లా చైర్మన్ అయిన శ్రీ ఎస్పీ రెడ్డి గారు కూడా గత 20 సంవత్సరాల చూడుగా కొన్ని వేల మందికి, లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు. మరి వారికి తోడుగా తక్కువ లేనంటూ మన ఎస్వి మోహనన్న గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న వారి చేతులెత్తి నమస్కరిస్తూ ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ మువ్వ రామలింగ గారికి ఈ కార్యక్రమ నిధుల నుంచి గత మే నెలలో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఫైనాన్షియల్ ప్రోగ్రామ్ తో నడిపింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ కు ఈ భారతదేశంలో చిన్న చూపు ఉంది. ఈ చిన్న చూపుతో ఈరోజు ఒలింపిక్ లో ఇంతవరకు మన గోల్డ్ మెడల్ సాధించలేదు. కానీ ఈ జిల్లాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కు ఎలాంటి కొదవ లేదు, ఎలాంటి అపోహలు పడవద్దు, ఎలాంటి ఇన్కరేజ్ పడవద్దు. మేమున్నామని పెద్దల ద్వారా రాష్ట్రంలో మన జిల్లా సంఘం మార్గదర్శకంగా హైలైట్ గా ఉంది. చివరిసారికి మేము కోరుకునేది ఒకటే సార్, ఈరోజు టీజీ వెంకటేష్ గారు ఎక్కడ చూసినా టీజీ వెంకటేష్ గారి స్టేడియాలు, టీజీ వెంకటేష్ భవనాలు ఉన్నాయి, మా అన్నదాత ఎస్పీ గారి భవనాలు ఉన్నాయి సార్. మేము కోరుకునేది ఒకటే సార్, మా కర్నూలు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలు క్రీడాకారులు గత సంవత్సరం ప్రతి సంవత్సరం దాదాపు 2000 మంది బాలబాలికలు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారు. వారికి మన రాయలసీమలో రైలు ఫెసిలిటీస్ అర్ధరాత్రి ఉన్నాయి, వచ్చేటప్పుడు కూడా అర్ధరాత్రి దిగుతారు. మారుమూల గ్రామీణ క్రీడాకారులు మన జిల్లా టైంకి ఉండి వాళ్ళు అర్ధరాత్రి ఎక్కడెక్కాలి, వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఏ విధంగా దిగి అకామిడేట్ చేయాలి. కాబట్టి మేము ఒక్కడే కోరుకుంటున్నాం పెద్దలకి, మరి మాకు మా నుంచి క్రీడాకారులు వసూలు భవనము మరి మా గ్రామోపాధ్యాయ సంఘం కలిపి మాకు ఒక 10 సెంట్ల స్థలము రైల్వే స్టేషన్ సరౌండింగ్ కానీ, డిఓఆఫీస్ సరౌండింగ్ కానీ, స్టేడియం సరౌండింగ్ కానీ పెద్దలు ఇప్పిస్తే ఫైనాన్షియల్ గా మా పీటీలు పెద్దలు మేము కలిసి భవనం ఇప్పించుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క ఇంటర్నెట్ డిజైన్ చేసేది శ్రీ జగన్మోహన్ ఆచార్య పీడి గవర్నమెంట్ హై స్కూల్ ఆకపూర్. మీరు ఈ యొక్క నెట్ కార్యక్రమం అంతా డిజైన్ చేశారు. ఉపాధ్యాయుల యొక్క మొత్తము సమాచారం అంతా కూడా ఈ యొక్క ఇంటర్నెట్ లో క్రోడీకరించబడింది. లేటెస్ట్ జియోస్ మరి ఇతర పిఆర్సీ అన్ని విషయాలు కూడా సైట్ అడ్రస్
26 కూడా సాధ్యమైనంత వరకు ఉన్నారు.